హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ వరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే బిగ్ ఎండియన్ వర్సెస్ లిటిల్ ఎండియన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 బైట్స్ ఆఫ్ డేటా తీసుకొని ఈ 4 బైట్స్ ఆఫ్ డేటాని ఈ యొక్క మెమరీలో ఎలా స్టోర్ చేయాలి, ఏ ఆర్డర్లో స్టోర్ చేయాలి, బిగ్ ఎండియన్ యూస్ చేసి ఈ యొక్క 4 బైట్స్ ఆఫ్ డేటాని ఈ యొక్క మెమరీలో ఎలా స్టోర్ చేయాలి, అదేవిధంగా లిటిల్ ఎండియన్ యూస్ చేసి ఈ 4 బైట్స్ ఆఫ్ డేటాని ఈ యొక్క మెమరీలో ఎలా స్టోర్ చేయాలో మనం ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఎండియన్నెస్? ఇక్కడ మనం ఎండియన్నెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డిఫరెంట్ లాంగ్వేజ్ రీడ్ దేర్ టెక్స్ట్ ఇన్ డిఫరెంట్ ఆర్డర్స్. ఇంగ్లీష్ రీడ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ అరబిక్ ఈజ్ రీడ్స్ రైట్ టు లెఫ్ట్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎండియన్నెస్ ఈజ్ ఫర్ కంప్యూటర్స్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్వేస్ మనం లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా మనం రీడ్ చేస్తాము. అదేవిధంగా అరబిక్ తీసుకుంటే మనం రైట్ టు లెఫ్ట్ ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో మనం రీడ్ చేయాలన్నమాట. ఓకే, అదేవిధంగా కంప్యూటర్లో కూడా ఏ విధంగా మనం డేటా అనేది రీడ్ చేయాలో నథింగ్ బట్ ఈ యొక్క ఎండియన్నెస్ అనేది ఈ యొక్క నేమింగ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, ఇఫ్ మై కంప్యూటర్ రీడ్స్ బైట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ యువర్ కంప్యూటర్ రీడ్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇష్యూస్ వెన్ వీ నీడ్ టు కమ్యూనికేట్. ఫర్ ఎగ్జాంపుల్, నా కంప్యూటర్ వచ్చేసి ఆల్వేస్ ఈ యొక్క నెంబర్ ఆఫ్ బైట్స్ అనేది లెఫ్ట్ టు రైట్గా రీడ్ చేస్తుంది. అదేవిధంగా మీ కంప్యూటర్ వచ్చేసి మనకి రైట్ టు లెఫ్ట్ అనేది రీడ్ చేస్తుంది. ఓకే, ఆ టైంలో మనం ఏంటంటే ఎప్పుడైతే కమ్యూనికేట్ అవ్వాలో ఈ టూ కంప్యూటర్స్ తోటి, ఆ టైంలో మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఎందుకంటే డేటా అనేది ఇక్కడ డిఫరెంట్గా రీడ్ చేస్తుంది, ఇక్కడ డిఫరెంట్గా రీడ్ చేస్తుంది కాబట్టి మనకి ఎప్పుడైతే కమ్యూనికేట్ అవుతామో ఇష్యూస్ వస్తాయి. కమ్యూనికేట్ అవ్వకపోతే మనకి ఇష్యూస్ అనేవి ఏం రావు అనమాట ఎగ్జిక్యూషన్లో. ఓకే, అదేవిధంగా మనకి ఈ విధంగా ఇష్యూస్ అనేవి రాకుండా ఉండాలంటే మనం ఏంటంటే లెఫ్ట్ టు రైట్గా ఉన్న డేటాని రైట్ టు లెఫ్ట్గా కన్వర్ట్ చేసేసి మనం డేటా అనేది పంపించాలన్నమాట. ఓకే, అప్పుడు మనకి ఇష్యూస్ అనేవి రావన్నమాట. ఓకే, ఈ యొక్క క్రైటీరియాని మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, ఎన్ఏఎన్ఎస్ మీన్స్ దట్ ద బైట్స్ ఇన్ కంప్యూటర్ మెమరీ ఆర్ రీడ్ ఆర్ రైట్ ఇన్ సర్టెన్ ఆర్డర్. మన కంప్యూటర్ మెమరీలో మనకి నెంబర్ ఆఫ్ బైట్స్ ఉంటాయి. ఈ యొక్క నెంబర్ ఆఫ్ బైట్స్ని ఏ విధంగా రీడ్ చేయాలో నథింగ్ బట్ ఏంటంటే ఎన్డిఎన్ఎస్ అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ బిగ్ ఇండియన్ అండ్ లిటిల్ ఇండియన్ గురించి విత్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, బిగ్ ఇండియన్ బైట్ ఆర్డర్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ ఆఫ్ ద డేటా ఈస్ ప్లేస్డ్ ఎట్ ద బైట్ విత్ ద లోయెస్ట్ అడ్రస్. ద రెస్ట్ ఆఫ్ ద డేటా ఈస్ ప్లేస్డ్ ఇన్ ఆర్డర్ ఇన్ ద నెక్స్ట్ 3 బైట్స్ ఇన్ మెమరీ. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా విత్ ఇక్కడ మనం చూద్దాము. నేను ఒక డెసిమల్ ఒక డిజిట్స్ అనేది తీసుకున్నాను. 3054198996 ఒక ఇంటీజర్ వాల్యూ అనేది తీసుకున్నాను అనమాట. ఈ యొక్క డెసిమల్ వాల్యూ, ఈ యొక్క డెసిమల్ వాల్యూని మనం హెక్సా వాల్యూగా ఆల్వేస్ కన్వర్ట్ చేయాలన్నమాట, మెమరీలో ఎలా స్టోర్ చేయాలనేది. ఓకే, మనకి హెక్సా వాల్యూ కన్వర్ట్ చేస్తే 0x12345678 ఓకే, ఈ విధంగా హెక్సా వాల్యూస్లో మనం హెచ్ ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చేసి బిగ్ ఎండియన్ బైట్ ఆర్డర్ వచ్చేసి మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది లోయెస్ట్ అడ్రస్లో మనం స్టోర్ చేయాలి. ఓకే, మన ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఏది మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్, ఏది లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనమాట. ఈ 78 వచ్చేసి లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. ఓకే, ఇక్కడ బైట్ అనేది మనం 2 డిజిట్స్ అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే ఓకే, ఈచ్ డిజిట్ అనేది మనం బైనరీలో 4 బిట్స్గా మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు 1 అంటే 0001, 2 అంటే 0010. ఓకే, ఈ విధంగా ఎవ్రీ డిజిట్ వచ్చేసి 4 బిట్స్ కాబట్టి 78 వచ్చేసి లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అవుతుంది. 12 వచ్చేసి మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది లోయెస్ట్ అడ్రస్లో స్టోర్ చేస్తే నథింగ్ బట్ బిగ్ ఎండియన్ అంటున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం బిగ్ ఎండియన్లో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఈ యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ అనేది లోయెస్ట్ అడ్రస్లో మనం స్టోర్ చేయాలి. ఇక్కడ అడ్రస్సింగ్ చూస్తే 00450 00440s123. ఓకే, ఈ విధంగా అడ్రస్సింగ్ అనేది ఈ విధంగా లెఫ్ట్ టు రైట్ అనేది ఈ విధంగా రిప్రజెంట్ చేసాము. ఇక్కడ డేటా కూడా చూస్తే మనకి లెఫ్ట్ టు రైట్ అనేది ఈ విధంగా సేమ్ వేలో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఆల్వేస్ 1 2 3 4 5 6 7 8 ఈ యొక్క 4 బైట్స్ ఉన్నాయి. 1 2 వచ్చేసి ఫస్ట్ మెమరీ లొకేషన్లో, నెక్స్ట్ 3 బైట్స్ వచ్చేసి నెక్స్ట్ కన్జుగేటివ్ లొకేషన్స్లో అనమాట, 3 4 5 6 7 8. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క బిగ్ ఎండియన్లో ఆల్వేస్ మన లెఫ్ట్ టు రైట్ అడ్రస్సింగ్ కూడా లెఫ్ట్ టు రైట్ ఉంది, నెక్స్ట్ ఇది కూడా లెఫ్ట్ టు రైట్ ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క డేటాని రిప్రజెంట్ చేసాం అనమాట. అదేవిధంగా లిటిల్ ఎండియన్ బైట్ ఆర్డర్ గురించి ఇక్కడ మనం చూద్దాం. ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ ఆఫ్ ద డేటా ఈస్ ప్లేస్డ్ ఎట్ ద బైట్ విత్ ద లోయెస్ట్ అడ్రస్. ద రెస్ట్ ఆఫ్ ద డేటా ఈస్ ప్లేస్డ్ ఇన్ ఆర్డర్ ఇన్ ద నెక్స్ట్ 3 బైట్స్ ఇన్ మెమరీ. ఓకే, అదేవిధంగా విత్ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ లిటిల్ ఎండియన్లో చూద్దాము. ఇక్కడ మన లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం అనమాట. 78 వచ్చేసి లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్. ఇది వచ్చేసి మన లోయెస్ట్ అడ్రస్లో మనం స్టోర్ చేయాలన్నమాట. ఈ డేటా వచ్చేసి ఏంటంటే రైట్ టు లెఫ్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ అనుకోండి. ఇప్పుడు 78 వచ్చేసి మనం ఈ విధంగా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది అనమాట. 78 వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ లోయెస్ట్ అడ్రస్లో స్టోర్ చేస్తున్నాను, అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్
లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ వచ్చేసి మనం లోయెస్ట్ అడ్రస్లో స్టోర్ చేస్తే నథింగ్ బట్ లిటిల్ ఎండియన్ అనమాట. రిమైనింగ్ 3 బైట్స్ వచ్చేసి నెక్స్ట్ కన్జుగేటివ్ లొకేషన్లో మనం స్టోర్ చేయాలి. 5 6 వచ్చేసి ఇంకొక లొకేషన్లో, 3 4 వచ్చేసి ఇంకో లొకేషన్లో, అండ్ 1 2 వచ్చేసి నెక్స్ట్ లొకేషన్లో. ఓకే, ఈ విధంగా ఈ యొక్క ఆర్డర్ అనేది చూడండి. ఈ 7 8 అనేది ఇక్కడ చూడండి రివర్స్ ఆర్డర్లో ఉంది, 5 6 అనేది ఇక్కడ ఉంది, 3 4 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ 1 2. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఆల్వేస్ చూడండి మనకి లెఫ్ట్ టు రైట్గా మనం స్టోర్ చేసాం బైట్ బై బైట్. ఇది వచ్చేసి ఏంటంటే రైట్ టు లెఫ్ట్గా స్టోర్ చేసాం అనమాట. ఓకే, ఈ విధంగా మన మెమరీలో ఈ విధంగా బిగ్ ఎండియన్ వచ్చేసి ఏంటంటే మనకి మోస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ వచ్చేసి లెఫ్ట్ మనకి లోయెస్ట్ అడ్రస్లో ప్లేస్ చేయాలి. అదేవిధంగా లిటిల్ ఇండియన్ వచ్చేసి మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్ వచ్చేసి మనం లోయెస్ట్ అడ్రస్లో స్టోర్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క 2 డిఫరెన్సెస్ అనేవి మనం ఆల్వేస్ గుర్తుంచుకోవాలి, మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఆల్వేస్ ఈ యొక్క బిగ్ ఎండియన్ బైట్ ఆర్డర్ అనేది మోటరోలా బేస్డ్ కంట్రోలర్స్ కానీ ప్రాసెసర్స్ కానీ మెయిన్లీ బిగ్ ఎండియన్ బైట్ ఆర్డర్ అనేది ఫాలో అవుతాయి. అదేవిధంగా ఇంటెల్ బేస్డ్ మైక్రో కంట్రోలర్స్ కానీ ప్రాసెసర్ కానీ మెయిన్లీ ఈ యొక్క లిటిల్ ఇండియన్ బైట్ ఆర్డర్ అనేది ఫాలో అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్గా మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ గురించి ఇక్కడ చూద్దాం. నోట్ దట్ విత్ ఇన్ బోత్ బిగ్ ఎండియన్ అండ్ లిటిల్ ఇండియన్ బైట్ ఆర్డర్స్ ద బిట్స్ ఇట్ విత్ ఇన్ ఈచ్ బైట్ ఆర్ బిగ్ ఎండియన్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యొక్క బిగ్ ఎండియన్ కానీ లిటిల్ ఎండియన్ కానీ రెండు ఎండియన్ఎస్లో కంపల్సరీ ఈచ్ బైట్ వచ్చేసి విత్ ఇన్ బిట్స్ వచ్చేసి ఆల్వేస్ బిగ్ ఎండియన్ అనేది ఫాలో అవ్వాలనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే 7 8 వచ్చేసి చూడండి లెఫ్ట్ టు రైటే మనం స్టోర్ చేసాం కాబట్టి ఇది ఆల్వేస్ బిగ్ ఎండియన్ ఫార్మేట్లో మనం స్టోర్ చేస్తాం అనమాట. ఈచ్ బైట్ వచ్చేసి మనం బిగ్ ఎండియన్ ఫార్మేట్లో మనం స్టోర్ చేయాలి కంపల్సరీ. ఓకే, అదే జస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ గురించి చెప్పారనమాట. ఇక్కడ చూడండి 7 8 5 6 ఆల్వేస్ బిగ్ ఎండియన్ ఫార్మేట్లో ఈ యొక్క బైట్ ఆర్డర్ అనేది మనం స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెమరీ ఈజ్ బైట్ అడ్రస్బుల్. దిస్ ఈజ్ జస్ట్ ఏ ఫ్యాంటసీ వే సేయింగ్ దట్ ఈచ్ అడ్రస్ స్టోర్స్ 1 బైట్. ఓకే, మనం నార్మల్గా ఏంటంటే ఈచ్ మెమరీ లొకేషన్ మనం 1 బైట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో యూ క్యాన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద బైట్ నాట్ బిట్స్ ఇన్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క బిగ్ ఎండియన్ లిటిల్ ఎండియన్ యూజ్ చేసి మనం బైట్ ఆర్డర్ అనేది చేంజ్ చేయొచ్చు, కానీ బట్ బిట్ ఆర్డర్ అనేది మనం ఏం చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ బిట్ చూసి 7 8 వచ్చేసి ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఈ బిట్ అనే ఈ బైట్ అనేది మనం స్టోర్ చేస్తాం కాబట్టి ఈ యొక్క బిట్స్ అనేది మనం మ్యానిపులేట్ చేయలేము అనమాట, ఈ యొక్క బిగ్ ఇండియన్ కానీ లిటిల్ ఇండియన్ కానీ. ఓకే, ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క డిఫరెన్సెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.